విశ్వాసమునకు తగిన పరీక్ష. దేవుని సేవించు వారలారా, ఈ లోకంలో విద్యను అభ్యసించే వారికి ఏ తరగతి చొప్పున సిలబస్ ఇవ్వబడునో మరియు పరీక్షలు నిర్వహించబడునో, అలాగే మీ ఆత్మీయ జీవితంలో కూడా మీ విశ్వాసమును బట్టి తగిన పరీక్షలు దేవునిచే సమకూర్చబడతాయి. 2 సమూయేలు 21 అధ్యాయము 1 వచనంలో దావీదుకు ఎదురైన పరీక్ష. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులగు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులతో ఇశ్రాయేలు వారు చేసిన నిబంధన. యెహోషువ గ్రంథము 9 అధ్యాయము 3-6 వచనములు. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని వచ్చిరి. యెహోషువ గ్రంథము 9 అధ్యాయము 14-15 వచనములలో ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. ఇశ్రాయేలీయులకు కనాను భూభాగమును పంచినప్పుడు బెన్యామీయుల గోత్రమునకు ఇవ్వబడిన ప్రదేశము. యెహోషువ గ్రంథము 18 అధ్యాయము 12-28 వచనములలో వారి యొక్క పట్టణముల యొక్క లెక్క చెప్పబడినవి. 26వ వచనంలో గిబియోను, కెఫీరా, బెయేరోతు, 27వ వచనంలో కిర్యాతు అను పట్టణములు పంచబడ్డాయి. ఈ 4 పట్టణములు గిబియోనీయులు నివాసము చేయు పట్టణములు. సౌలు బెన్యామీను గోత్రపు వాడు. 1 సమూయేలు 9వ అధ్యాయము 21వ వచనంలో అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా అని సమూయేలుతో మాట్లాడట చూతము. సౌలు తన గోత్రమునకు పంచబడిన ప్రదేశంలో గిబియోనీయులు నివసించుట ఇష్టము లేక వారిని హతమార్చ చూచుండెను. ఇక్కడ ఒక ప్రశ్న. యెహోషువ గిబియోనీయులతో నిబంధన చేసిన కాలమునకు, సౌలు గిబియోనీయులను సంహరించిన కాలమునకు, దావీదు కాలమున వచ్చిన కరువునకు సంబంధమేమి? ముందుగా చెప్పబడిన విధంగా మీ విశ్వాసమునకు తగిన పరీక్ష దేవుడు ఇచ్చును కనుక దావీదు పాలనలో సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతును బట్టి ఈ పరీక్ష వచ్చి ఉన్నదని గ్రహింతుము. మెఫీబోషేతుకు దావీదు ఇచ్చిన మాట. 2 సమూయేలు 9వ అధ్యాయము 6-7 వచనములు. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషేతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడినైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవిచ్చెను. ఇక్కడ దావీదుకు వచ్చిన పరీక్ష. 2 సమూయేలు 21వ అధ్యాయము 1 వచనములు. 3 సంవత్సరముల కరువును బట్టి యెహోవా యొద్ద విచారణ చేయగా గిబియోనీయులను హతము చేసిన దాన్ని బట్టి వచ్చినని యెహోవా సెలవిచ్చెను. దీనికి ప్రాయశ్చిత్తము 2 సమూయేలు 21వ అధ్యాయము 5వ వచనంలో గిబియోనీయులు మాకు శత్రువులై మమ్మును నాశనము చేయుచు ఇశ్రాయేలుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగింపుము, యెహోవా సన్నిధిలో వారిని ఊరి తీసేదమనిరి. అనగా ఇక్కడ సౌలు కుటుంబంలో 7 అప్పగింపమని వారు మనవి చేసిరి. యెహోషువ యెహోవా నామములో గిబియోనీయులకు చేసిన నిబంధన ఒకవైపు, దావీదు మెఫీబోషేతునకు ఇచ్చిన మాట ఒకవైపు, మరియు
కరువు నిమిత్తము సౌలు కుటుంబంలో 7 ఉరితీయుటకు గిబియోనీయులకు అప్పగింతునని మాట ఒకవైపు నిలిచి ఉన్నది. దావీదు యెహోషువ చేసిన నిబంధనకు, సౌలు సంహరించిన పరిస్థితులకు నాకేమి సంబంధము అనకుండా దేవుని పరీక్షలో సఫలుడైనాడు. దావీదు ఫలించిన విధమేమనగా 2 సమూయేలు 21 అధ్యాయము 7-8 వచనములలో దావీదును సౌలు కుమారుడగు యోనాతానుకును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషేతును అప్పగింపక, అయ్యా కుమార్తె అయిన రిస్పా సౌలునకు కనిన 2 కుమారులగు అర్మోనిని మరొక మెఫీబోషేతును సౌలు కుమార్తెయగు మేరాబు అనగా మీకాలు మెహతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారిని యెహోవా సన్నిధిని కొండ మీద ఊరితీయగా కరువు తొలగెను. యెహోషువ గిబియోనీయులతో చేసిన నిబంధనను, దావీదు సౌలు కుమారుడైన యోనాతానుతో చేసిన నిబంధనను మరియు దావీదు గిబియోనీయులకు ఇచ్చిన మాటను నెరవేర్చుటను బట్టి దావీదును దేవుడు ఇంకనూ ఆశీర్వదించెను. అలాగే మీ విశ్వాసమునకు తగిన పరీక్షలో మీరును విజయము సాధించి దేవునికి ప్రియకుమారులుగా ఉండాలని ఆశపడుచున్నాను. మీ విశ్వాస పరీక్షలో మీరు విజయము సాధించుదురుగాక. ఆమెన్.